సూపర్ యమ్మీ అండ్ సూపర్ టేస్టీ వెజిటబుల్ పులావ్ రెసిపీని షేర్ చేస్తున్నానండి. మన దగ్గర ఏ వెజిటబుల్స్ ఉంటే ఆ వెజిటబుల్స్ వేసుకుని చక్కగా అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా చేసేసుకుంటాం కదా. ఇంకా నేను ఎలా చేస్తాను అనేది మీతో షేర్ చేస్తున్నాను. దానికి గాను క్యాప్సికమ్, క్యారెట్, అదే విధంగా టమాటో, ఆనియన్ చీలికలు, పచ్చిమిర్చి ఇవన్నీ సన్నగా తరుక్కుని పెట్టుకున్నానండి. పచ్చి బొటాని వాటర్ లో వేసి పెట్టుకున్నాను. పొటాటో, బీట్రూట్, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ రెడీ చేసుకుని పెట్టుకున్నాను. ఇంకా బాణలు పెట్టేసుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దాల్చిన చెక్క ఒక 4-5 ఇలాచి యాడ్ చేసుకున్నాను. 4-5 లవంగాలు యాడ్ చేసుకున్నాను. ఒక జాపత్రి, అదే విధంగా ఒక మరాఠీ మొగ్గ వేసుకున్నాను. ఒక టీ స్పూన్ షాజీరా వేసుకుని ఫ్రై అవనిస్తున్నానండి. ఇలా ఫ్రై అయ్యే క్రమంలో కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర ఆయిల్లో ఫ్రై చేస్తాం అనమాట. అప్పుడు ఆ స్మెల్ అంతా కూడా ఆయిల్ కి పడుతుంది, బాగుంటుంది. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామండి. అది కొంచెం అట్లా వేగుతూ ఉండగా దీంట్లో చీల్చుకున్నటువంటి పచ్చిమిర్చి, అదే విధంగా చీలికల్లో కట్ చేసుకున్నటువంటి ఆనియన్ పీసెస్ ఇక్కడ యాడ్ చేసేసుకుంటాము. యాడ్ చేసుకున్న తర్వాత నిమిషం పాటు దీన్ని ఫ్రై చేసుకుంటామండి. కొంచెం ఆనియన్స్ అట్లా ఫ్రై అవుతుండగా ఇంకా మిగిలిన వెజిటబుల్స్ అన్ని ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసేస్తాము. ద మీన్ టైం నేను ఒక టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకున్నానండి. ఇప్పుడు మనం వేసుకోబోయే వెజిటబుల్స్ ఆ నెయ్యిలో వేగితే ఒక మంచి రుచి వస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఇంకా వరుసగా వెజిటబుల్స్ యాడ్ చేసేస్తున్నాను. క్యారెట్ పీసెస్ యాడ్ చేసుకున్నా, క్యాప్సికమ్ యాడ్ చేసుకున్నానండి. అదేవిధంగా టమాటో చీలికలు ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నాను. ఒక 3 టమాటాలు తీసుకున్నానండి. బీట్రూట్ పీసెస్ యాడ్ చేసాను. పొటాటో పీసెస్ కూడా ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నాను, క్యూబ్స్ లా కట్ చేసుకున్నవి. ఇక తర్వాత పచ్చి బొటానీ కూడా ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను. ఇంక ఇప్పుడు ఈ సీజన్ లో గోబీ దొరుకుతుంది మనకి, బేబీ కార్న్ ఇలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. మీల్ మేకర్ ఇలాంటివి కూడా. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసాను. అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ నిండా గరం మసాలా ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నానండి. యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం పుదీనా, కొత్తిమీర మళ్ళీ పైనుంచి వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలుపు ఆయిల్ లోను నెయ్యిలోను ఆ పోపు దినుసులతో పాటు వెజిటబుల్స్ అన్ని కొంచెం ఫ్రై అవనిస్తాం. ఈ లోపు రైస్ నేను సోక్ చేసి పెట్టుకున్నానండి. వాష్ చేసుకున్న తర్వాత ఆఫ్టర్ 2 మినిట్స్ ఇంక ఇప్పుడు మనము ఈ రైస్ ని కూడా ఇక్కడ యాడ్ చేసేసుకుంటాం అనమాట. యాడ్ చేసుకుని మొత్తం అన్ని కలిసేలా మిక్స్ చేసుకున్న తర్వాత 1:2 రేషియోలో వాటర్ యాడ్ చేసేసుకుంటామండి. వాటర్ యాడ్ చేసేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిసేలా మిక్స్ చేసుకుని రోలింగ్ బాయిలింగ్ వచ్చిన తర్వాత మనము లిడ్ తో క్లోజ్ చేసేస్తామండి. 25 మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లో వదిలేస్తాం అనమాట. ఆఫ్టర్ 25 మినిట్స్ పర్ఫెక్ట్ గా ఉడికిపోయి ఉంటుంది. సైడ్స్ నుంచి మనం ఉడికిన తర్వాత వేడిలో ఉండగానే కదిపితే ఏంటంటే పొడి పొడిలాడుతూ వస్తుందండి. ఇంకా దీని కాంబినేషన్ రైతా చేసుకొని ఇది వేడి వేడిగా సర్వ్ చేస్తే ఉంటుందండి. అద్భుతంగా ఉంటుంది అనమాట. ఈవెన్ ఆఫీసెస్ కి, కాలేజెస్ కి మనం ఎప్పుడైనా ట్రావెలింగ్ చేసేటప్పుడు ఇలా పులావ్ చేసుకుని మనం క్యారీ చేస్తే ఎంతో ఇష్టంగా తింటాం మనము. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, ఎమ్మీగా ఉంటుంది. ఒకే మీల్ లో మనకి అన్ని రకాల పోషకాలు వచ్చేస్తాయి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే ప్రతి లైక్ కూడా చాలా చాలా విలువైనది.